అన్ని అబద్ధాలు మాయమాటలు చెప్పి గద్దెకెక్కిండ్రు, ప్రజల గుండెల మీద దన్నిండ్రు. రైతులకు కూడా మోసం. అంతేందుకు ఇవాళ పొద్దుగాల నాకు ఎవరో ఒక అవ్వ చెప్తుండే, నేను అటు తిరుగుతూ ఉంటే, సారుగా మంచినీళ్ళు కూడా జర వాసనత్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్ళు మొన్నట్లే కత్తలేవు అన్నది. మనకు ఏదైతే మంచినీళ్ళు వచ్చేదో కేసీఆర్ నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండో, ఇప్పుడు 3-4 రోజులకెళ్ళి జర వాసన వస్తున్నాయట. పొద్దుగాల ఫోన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు, ఏమైందయ్యా కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలకి ఇచ్చినాం, ఇంత అలమేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు ఇయ్యే శాతం అయితే లేదా అని అధికారులను దుమ్ము దులిపిన పొద్దుగాల. అరే నీళ్ళు కూడా ఇయ్యే శాతం అయితే లేదు వాళ్ళకి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళలో ఎప్పుడైనా వాసన వచ్చినాయా? నీళ్లు మంచిగా రాలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మిషన్ భగీరథలో కనీసం ఫిల్టరేషన్ కూడా సరిగా చేస్తలేరు, ఇంత ఆలం కూడా వేస్తలేరు. ఫిల్టరేషన్ కూడా జరగక మిషన్ భగీరథ నీళ్లు కూడా వాసన వస్తున్నాయని చెప్పి ఇవాళ ఇంటికి పోతే అవ్వాతాతలు చెప్తున్నారు, అక్క చెల్లెళ్ళు చెప్తున్నారు. అంటే ఏ రకంగా తయారైంది ఈ ప్రభుత్వం? ఉన్నదాన్ని కూడా నడపచేతనైతే లేదు. जो है उसको चलाना भी नहीं आ रहा है लोगों को. केसीआर साहब पूरा बन के दे दिया, जो बन के दिया है उसको चलाना भी नहीं आ रहा है सरकार को. ये तो तोड़ फोड़ सरकार है. घरों को तोड़ना, हाइड्रा के नाम पे गरीब लोगों का घरा तोड़ना, घरा बनाना नहीं, ये तोड़ फोड़ सरकार है. गरीबों का घरा तोड़ते जा रहा रेवंत रेड्डी सरकार. మీరు టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే కనబడతలేదా? పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడుతూనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండరు అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గమా? శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మన సిద్దిపేటలో రేపు వస్తారు, మళ్ళా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇక బీజేపీ వాడు దిగుతాడు, కాంగ్రెస్ వాడు దిగుతాడు, మీకు పైసలు ఆశ చూపుతారు, ఇక రకరకాల మాయమాటలు చెప్తారు. నేను అడుగుతున్నా, 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సిద్దిపేటలో చేసిన ఒక్క మంచి పని చెప్పమని. ఒక్కటి ఉన్న మన కాలేజీలు ఎత్తుకపోయినారు. సిద్దిపేటలో మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ పెడితే దాన్ని అలా రద్దు చేసి మన పిల్లల చదువులు ఆగం చేసిండ్రు. ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేసి మన పిల్లల్ని ఆగం చేసిండ్రు. నేను ఆ కొమర్ చెరువు మీద మంచిగా శిల్పారామం కట్టించిన, అది సగంలో ఆగిపోయింది, దాన్ని అట్లనే బంద్ పెట్టేసిండ్రు. శిల్పారామంను సుట్టయింది, అది కూడా దగ్గరికి వచ్చింది పని. ఇంతలో గవర్నమెంట్ పోతే దాన్ని అట్లనే, అదేంది దిష్టి బొమ్మ లెక్క కనబడుతుంది శిల్పారామం, అటు పోతే కనబడతలేదు. గా పని కూడా చేస్తలేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని రేపు వస్తారో నాకైతే అర్థమవుతలేదు. నేను పేదలకు 1000 పడకల ఆసుపత్రి కట్టించిన సిద్దిపేటలో 90 పైసల పని అయింది, ఒక 5-10 పైసలు ఉన్నది. కానీ గాయంత పూర్తి చేస్తే క్యాన్సర్ బీమారికి, గుండె బీమారికి అన్ని రకాల వైద్యం సిద్దిపేటలో దొరుకుతుందని ఆనాడు నేను 1000 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పండుకోబెట్టిండ్రు. ఎంత దుర్మార్గులు! ఇంకా వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీడికి? ఇక బీజేపీ వాళ్ళు అయితే చేసింది ఏం లేదు, ఏమున్నా మాటలే చెప్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు పోయి ఉతయే మాటలు. నేను కట్టలేదు, ఆ కేసీఆర్ నగర్లో మసీదుకు కట్టించిన, గుడి కట్టించిన, అమ్మవారి గుడి కట్టించిన, రాములవారి గుడి కట్టించిన, ఆంజనేయ స్వామి గుడి కడతా అంటే కూడా ఓకే అన్న. దేన్ని కాదన్నా? చర్చి కట్టుకుంటామంటే ఓకే అన్న, మసీదుకు ఓకే అన్న, గుడి కట్టమంటే సాయం చేసిన. దేనికి చేయలే నేను? అసలు మన కేసీఆర్ నగర్ లాంటి నగర్ ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడన్నా? అరే మీరు ఏది అడుగుతుంది, ఆడ దుకాణాలు దొరికాయంటే దుకాణాలు పెట్టినా, దవాఖాన కావాలంటే దవాఖాన పెట్టినా, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టమంటే పోలీస్ టవర్ కట్టించిన, పిల్లలకు స్కూల్ లేదంటే స్కూల్ పెట్టినా, అంగన్వాడీ లేదంటే అంగన్వాడీ పెట్టినా, రేషన్ షాప్ కావాలంటే రేషన్ షాప్ పెట్టినా, లైట్లు కావాలంటే లైట్లు, పిల్లలు చదువుకుంటారు లైబ్రరీ పెట్టు అంటే లైబ్రరీ పెట్టినా. మొన్న పాల సాయిరామ్ వచ్చి అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒక్కట్లేదన్నా అన్నాడు. ఏంటిదిరా తమ్మి అన్న?
మాకు బాల వికాస వాటర్ ప్లాంట్ కావాలి అన్నాడు. ఇప్పుడు అది కూడా ఒక రేపో మాపో వారం 10 రోజులు అది కూడా చాలు చేస్తా. మనం ఒక సొంత ఇల్లులాగా ఒక సొంత కుటుంబంలాగా మనం పనిచేసుకుంటున్నాం. రేపు మళ్ళీ ఎవడో హైదరాబాద్కి వెళ్ళి బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు రాగానే ఆగమవుతారా? మరి పైసలు ఇవ్వగానే తీసుకుంటారా? ఆగమవుతామా ఏమి? సొంత అన్నలాగా తోబుట్టులాగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా ఏ కష్టసుఖాల్లో మీకోసం పనిచేసినాం కదా. దయచేసి ఎప్పుడైనా మన సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శం. దీన్ని ఇట్లే కాపాడుకోవాలి మనం. మన గౌరవం మన ప్రతిష్ట వాళ్ళు ఓర్వలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కళ్ళమంట సిద్దిపేట అంటే కళ్ళమంట రేవంత్ రెడ్డికి. దీన్ని ఎట్లన్నా ఖరాబ్ చేయాలి, వీళ్ళకి బాగా పట్టున్నది అనుకుంటారు. దీన్ని మనం కాపాడుకోవాలి. మనకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి ఈ బీజేపీ వాళ్ళకు మీరందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మరి పార్టీలో చేరిన తమ్ముళ్ళందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.